జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల లడ్డూ తయారీలో బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఉపయోగించే రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ అన్నారు. ఎక్స్ వేదికగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి విషయంపై ఆయన స్పందించారు. హిందూ సమాజపు విశ్వాసాలు, నమ్మకాలు, పవిత్ర సంప్రదాయాలపై దీర్ఘకాలికంగా జరుగుతున్న వ్యవస్థీకృత దాడిని ఇది సూచిస్తుందని వినోద్ బన్సాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కేవలం పొరపాటుగా చూడలేమని, ఇది ఉద్దేశపూర్వకంగా హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని వినోద్ బన్సాల్ డిమాండ్ చేశారు. మత విశ్వాసాలను అపవిత్రం చేసే వారి పట్ల ఉదాసీనత చూపకూడదని బన్సాల్ సీఎం చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. జగన్ 5 ఏళ్ల పాలనలో తిరుమల లడ్డూ తయారీలో బాత్రూమ్ క్లీనింగ్ కోసం ఉపయోగించే రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని, తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ అన్నారు. ఎక్స్ వేదికగా తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి విషయంపై ఆయన స్పందించారు. హిందూ సమాజపు విశ్వాసాలు, నమ్మకాలు, పవిత్ర సంప్రదాయాలపై దీర్ఘకాలికంగా జరుగుతున్న వ్యవస్థీకృత దాడిని ఇది సూచిస్తోందని వినోద్ బన్సాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని కేవలం పొరపాటుగా చూడలేమని, ఇది ఉద్దేశపూర్వక హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని అన్నారు. మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాలని వినోద్ బన్సాల్ డిమాండ్ చేశారు. మత విశ్వాసాలను అపవిత్రం చేసే వారి పట్ల ఉదాసీనత చూపకూడదని బన్సాల్ సీఎం చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.